నమస్తే అండి, నేను రజాక్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా మంది డిప్రెషన్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిద్ర లేవడంతోనే అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. అయితే ఈ వీడియోలో ఉదయం నిద్ర లేవగానే ఒక మంచి రిఫ్రెష్లా ఉండాలంటే, నెగిటివ్ ఫీలింగ్స్ ఉండకుండా ఉండాలంటే, మైండ్ రిలీఫ్గా ఉండాలంటే ఏం చేయాలో చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఈ డిప్రెషన్ వల్ల నిద్రలేమి సమస్యలు, ఊబకాయం పెరిగిపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే వీటన్నిటి నుంచి బయటపడాలంటే మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మైండ్ రిలీఫ్ కావాలి. ఇది వచ్చేసి మనం చేసేటటువంటి పనులపైన ఆధారపడి ఉంటుంది. ఉదయాన్నే మనసులో వచ్చేటటువంటి భావాలు, ఆలోచనలు, శారీరక అనుభూతులు ఇవన్నీ మన పనితీరుని, మానసిక స్థితిని చాలా వరకు ప్రభావితం అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఉదయం కూడా నెగిటివ్ విషయాల కన్నా మనసుకి ఆహ్లాదాన్నిచ్చే, మనసుకు ప్రశాంతతనిచ్చే దృశ్యాలను చూసే అలవాటునైతే పెట్టుకుంటే మంచిదన్నమాట. అదేవిధంగా దీని ద్వారా మన జీవితం మారుతుంది. మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాల దిశగా అడుగులు వేయడం అయితే జరుగుతుంది. ఉదయపు సూర్యకాంతి మనలో డి విటమిన్ పెంచడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని ఎంతగానో మంచి చేస్తుందట. ఇది సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేసి మూడ్ను పెంపొందిస్తుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత, శక్తి రోజు మొత్తం ఉత్తేజంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయం ఒక అరగంట నుంచి గంట సేపు తప్పనిసరిగా పొద్దున్నే వచ్చేటటువంటి సూర్యకాంతిలో నిలబడి ఉండడం మంచిది. నెక్స్ట్ ఆకుపచ్చని చెట్లు, ప్రకృతి దృశ్యాలు చూడడం మనసుకి ఎంతో ప్రశాంతత అయితే ఇస్తాయన్నమాట. శాస్త్రవేత్తలు పరిశోధనల ప్రకారం ఆకుపచ్చ వాతావరణం ఒత్తిడిని తగ్గించి మెదడును శాంతంగా ఉంచుతుంది. అలాగే గుండె నిలకడగా ఉండేలా కూడా చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆకుపచ్చని చెట్లు ఏవైతే ఉంటాయో వాటిని చూడడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. నెక్స్ట్ భక్తి చిహ్నాలు చూడడం, దేవుడి దర్శనం. ఉదయం లేవగానే దేవుడిని చూడడం లేదా ధ్యానం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం, భద్రతా భావన కలుగుతుంది. మనసు స్థిరంగా మారుతుంది. కొత్త రోజును నెగిటివ్ ఆలోచనతో కాకుండా పాజిటివ్ ఎనర్జీతో ప్రారంభమవుతుంది. కాబట్టి నిద్ర లేచిన వెంటనే ఒక పావు గంట సేపు ధ్యానమైనా చేయొచ్చు, దేవుడిని నమ్మకపోతే. ఒకవేళ దేవుడిని నమ్మేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరు ఆ రోజు మొత్తం కూడా చాలా మంచి జరగాలని, ఆరోగ్యకరంగా ఉండాలని, ఎలాంటి అనవసరపు విషయాల్లో తలదొరచకూడదని ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుంటే కనుక ఆ రోజు అంతా కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుంది. కాబట్టి పొద్దున్నే నిద్రలేవగానే దేవుడి దగ్గర 4 మంచి మాటలు చెప్పడం మంచిది అన్నమాట. 4 మంచి మాటలు చెప్పడం కారణంగా మనసు ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. నెక్స్ట్ లక్ష్యాల జాబితా, ప్రేరణ వాక్యాలు. మీ గోల్స్ చూసినప్పుడు మీ మైండ్లో ఫోకస్ అయితే పెరుగుతుంది. ప్రేరణ వాక్యాలు రోజు కూడా చూడడం ద్వారా, వాటిని చదవడం ద్వారా ఆత్మవిశ్వాసంతో ఆ డే అనేది ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల అలసట తగ్గిపోతుంది. రోజుని ఈ విధంగా కొత్తగా స్టార్ట్ చేయడం వల్ల మీకు స్ట్రెస్ లాంటివి కూడా రావన్నమాట. ముఖ్యంగా మీరు ఇష్టపడేటటువంటి వ్యక్తులతో మాట్లాడడం, కుటుంబ సభ్యులతో కలవడం. కుటుంబ సభ్యులు ముఖాలు చూసినప్పుడు మన హృదయంలో ప్రేమ, శాంతి, అనుభూతి కలుగుతుంది. మనసు హాయిగా మరి ఒత్తిడికి దూరం అవుతుంది. అలా అని చెప్పేసి అంటే మన ఇంట్లో ఉండేటటువంటి అమ్మ, నాన్న, అక్క, చెల్లి వరకే ఇది బాగుంటుంది. అంతే తప్ప కనిపించిన ప్రతి ఒక్కరిని చూసి వాళ్ళలో శాంతం మనం ఎత్తుక్కోవడం కూడా మంచిది కాదనమాట. చివరాఖరికి ఫ్రెండ్స్ని కూడా మీరు అదే ఒకవేళ లాంటివి చేయాలనుకుంటే ఇంట్లో జంతువులు ఉంటే వాటి ఫేస్ని చూసినా, వాటి ముఖాలని చూసినా కానీ మీకు ఒక రకమైన ఆనందం అయితే కలుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులతో కలిసి ఉండడం ద్వారా కూడా మీరు ఈ స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్ నుంచి తగ్గించుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యకాంతిలో ఉండడం, తర్వాత ఆకుపచ్చని చెట్లు, ప్రకృతి దృశ్యాన్ని చూడడం, దేవుడిని ప్రార్థించడం, మీకు లక్ష్యాలు పెట్టుకుంటే కనుక, గోల్స్ పెట్టుకుంటే కనుక వాటిని ఒకసారి చదువుకోవడం, అదేవిధంగా ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడడం, అదేవిధంగా వాళ్ళతో లేచిన తర్వాత చక్కగా కాఫీ కలుపుకొని తాగుతా మాట్లాడడం చాలా ఆహ్లాదాన్ని అయితే ఇస్తుంది. కాబట్టి ఇవి చేయడం ద్వారా నెగిటివ్ ఫీలింగ్స్ అయితే పోతే మైండ్ అంతా కూడా చాలా రిఫ్రెష్గా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉండడం అయితే జరుగుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, కొత్తగా ఉంటుంది.